నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్బన్ పిహెచ్సిలో దూరమైన డాక్టర్ సేవలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు. శాంతి హోమంతో ముగిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహాసంప్రోక్షణ మహోత్సవాలు. సూర్యనగర్ మొదటి వీధిలో నెలకొన్న సమస్యలు, అధికారులు స్పందించాలంటున్న స్థానికులు. వైభవంగా ముగిసిన శ్రీ చాముండేశ్వరిదేవి జయంతి ఉత్సవాలు. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎన్సిడి సెల్ను ఏర్పాటు చేసుకోవడానికి కార్యాచరణ ప్రణాళికలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మరియు చిత్తూరు సిఎంసి వారి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రాం, అంటువ్యాధులేని జీవన శైలి వ్యాధులు దేశ ప్రజా ఆరోగ్య వ్యవస్థకు అనారోగ్యం, మరణాలు మరియు ఆర్థిక భారం రెండింటిలోనూ భారీ ముప్పును కలిగిస్తున్నాయి. వయస్సు మరియు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా జనాభాలోని అన్ని వర్గాల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు శారీరక వ్యాయామం లేకపోవడం జీవన శైలి వ్యాధుల పెరుగుదలకు దోహదపడ్డాయి. 30 మరియు 70 సంవత్సరాల మధ్య వయసు గల ఉత్పాదక వయస్సు గల వారిలో మొత్తం మరణాలలో 52% ఎన్సిడి యొక్క ఏదో ఒక కారణం వల్ల సంభవిస్తున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయని తెలిపారు. 30 ఏళ్లు పైబడిన జనాభాకు వారి వ్యాధి పరిస్థితులతో సంబంధం లేకుండా నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల కోసం స్క్రీనింగ్ మరియు ఎన్సిడిలతో గుర్తించబడిన వారందరికీ ఉచిత మందుల సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని జిల్లాలో అమలులో భాగంగా చిత్తూరు సిఎంసి అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో త్వరలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఎన్ఎం, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఇతర వైద్య సిబ్బందికి ఎన్సిడిలపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిరిక్స్ హెల్త్ కేర్ పరికరాలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయా లేదా అని డిఎంఎన్హెచ్ఓ తనిఖీ చేయాలని ఆదేశించారు. సిఎంసి ఆధ్వర్యంలో హెచ్డబ్ల్యూసి పిహెచ్సిలలో టెలి కన్సల్టెంట్స్ ఎలా నిర్వహిస్తున్నారు, జిల్లాల వైద్య సిబ్బంది కూడా అలాగే శిక్షణ కార్యక్రమాలు డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో చేపట్టాలని తెలిపారు. పొంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన ఆలయ మహాసంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు శాశ్వతంగా జరిగిన మహోత్సవాలు చివరి రోజైన శుక్రవారం కుంభారాధన, మహాశాంతి హోమం, మహాపూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణం, శిఖర కుంభాభిషేకం, స్వామివారి మహాశాంతి అభిషేకంతో ముగిశాయి. అనంతరం స్వామివారి మూలవర్లను వేద పండితులు వేద మంత్రాల మధ్య అభిషేకించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించి పూజాది కైంకర్యాలను నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను అలంకరించి భక్తుల దర్శనార్థం మండపంలో ఏర్పాటు చేశారు. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు.
परशुराम क्षेत्राधिष्ठितस्य भक्तसंरक्षणार्थं विद्यारूपेण स्वरूपराजकस्य श्रीभूमीनाशवेद श्रीलक्ष्मीनारसिंहस्वामिनः प्रीत्यर्थं मण्डलान्तर्गत मंडलाभिषेक महोत्सवाख्यंसकुटमहंगम्बुके हरि प्रातःकाले यागशालायां पौण्डरीकाः महाशान्तिहोमहन्ते स्मरलोपे तन्त्रलोपे मन्त्रलोपे क्रियालोपे श्रद्धालोपे कालविपर्यासे करुविपर्यासे सर्वैकल्य प्रायश्चित्तार्थम् अदो देवाचक्वैष्टवनकपूर्णाहुति होमं होश्यनकपूर्णात् उपरिष्टात् होमं होश्ये ईश्वरः अनुकूल शतावत्त पत्नी पद्मविशेषणः पद्मनाभो रवीन्द्राक्ष पद्मगर्भा शरीरधो महाशेरुद्धो वृद्धात्मा वनरो मणिनरो महाभागो वेगवानमितासनः उद्भवशोभनो देव श्रीगर्भा भगवान की भगवत स्वाहा वेद स्वाहा जोर भगवत स्वाहा देवनाथ स्वाहा देवनाथ स्वाहा देवनाथ स्वाहा वनस्पति गंधर्वा सरस्ते देवनाथ स्वाहा समाधित्य वसविसमरते समयवाद्यता भूतमाया भेक संवत्सर పొంగనూరు కొత్తపేటలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లేకపోవడంతో రోగులకు వైద్యం అందలేదు. దీంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు చేరువలోనే మెరుగైన వైద్యం అందాలన్న ఆశయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పొంగనూరులో తూర్పు మూసాల మరియు కొత్తపేటలో పక్కా భవనాలు నిర్మించారు. అందులో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చి వైద్య సేవలు సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్తపేటలో ఉన్న ప్రాథమిక కేంద్రానికి రోజుకు 60 నుంచి 70 మంది వివిధ జబ్బులతో ఉన్నవారు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం దూరమైంది. కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జయేష్ బాబు ఏపీవీపీ కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా రామకుప్పానికి వెళ్లారు. ఇక్కడ ఈ నెల 17న రిజైన్ చేశారు. ఇక అప్పటి నుంచి డాక్టర్ లేని వైద్య కేంద్రంగా మారింది. ఆసుపత్రికి వచ్చే రోగులకు హెడ్ నర్సులు వైద్యం అందిస్తున్నారు. గర్భవతులు రక్త పరీక్షలకు సంబంధించి ఇతర హై రిస్క్ కేసులు వస్తే తూర్పు మొంగసాలలోని పిహెచ్సికి రెఫర్ చేస్తున్నారు. అక్కడ డాక్టర్ రజిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మందులున్నాయి, ల్యాబ్ ఉంది. ఇలా 64 వైద్య సేవలు అందుబాటులో ఉన్న డాక్టర్ మాత్రం అందుబాటులో లేరు. పరిస్థితిపై DMNHO దృష్టికి తీసుకువెళ్లామని 2 లేదా 3 రోజుల్లో డాక్టర్ను నియమించడం జరుగుతుందని వారు తెలిపినట్లు డాక్టర్ రజిత చెప్పారు. డబ్బుకైతే సిరప్ రాయిస్తాము, 2 పూట్ల వాడండి. ట్యాబ్లెట్ జ్వరం ట్యాబ్లెట్ వచ్చి ప్రతి 6 గంటలకు ఒకసారి వేయి, పొద్దున్నే మధ్యాహ్నము రాత్రి. ఫీవర్ ఎక్కువ ఉందంటే 5 గంటలకు ఒకసారి కూడా వేయేసి. ఇప్పుడు నీళ్ళే ఇప్పుడు ఏమి ఇబ్బంది?
వచ్చి తినక ముందు వేసుకోండి. టీపీ మాత్రం టీపీ ఏం లేదు. చౌడపల్లి శ్రీ బోయకొండ గంగమ్మను చిత్తూరు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు శుక్రవారం దర్శించుకున్నారు. సొంత ఊరు చిత్తూరు జిల్లా పొంగనూరు. 1975 సంవత్సరంలో తాను సైకిల్ మీద బోయకొండకు వచ్చి కోనేరులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకున్న సంగతులు జ్ఞాపకం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీకి దేవస్థానం సిబ్బంది, ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 4078 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పొంగనూరు పట్టణంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మోదీ ఇందిరాగాంధీ పాలనను అధిగమించినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, మల్లికారాణి, నానబాల కుమార్, టీవీఎస్ ప్రసాద్, మణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రధానమంత్రిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రికార్డుని పూర్తిగా ఇన్ని రోజుల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ యొక్క రికార్డుని ఈ రోజు పూర్తిగా రికార్డు చెరిపేయడం జరిగింది. మోదీ గారు ఈ రోజు 4078 రోజులు పూర్తిగా అధిగమించి ఇంకా కంటిన్యూషన్ ఉంది. మోదీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. ఇందిరాగాంధీ పరిపాలించినప్పుడు చీకటి రోజులు, అప్పుడు ఉన్న ఎమర్జెన్సీ పీరియడ్స్ కానీ అప్పుడున్న చీకటి రోజులు కానీ తొలగించేసి ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి ఈ రోజు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీని అధిగమిస్తుంది, భారతీయ జనతా పార్టీని వస్తుంది. ప్రజలందరూ కూడా మున్ముందు ఏమైనా సమస్యలు ఉంటే కూడా భారతీయ జనతా పార్టీ కన్నా తెలియజేస్తే అందరూ నాయకులు కలిసికట్టుగా వచ్చి మీ ఏదైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కరిస్తాము. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. భారతీయ జనతా పార్టీ పట్ల ఎప్పుడు కానీ నమ్మకం పెట్టుకోండి. ఎప్పుడు మీ కష్టాలు కానీ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తూ ఉంటుంది. ప్రజలకు ఏం చేస్తే మంచిది, ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కావాలి అని చెప్పి ఎప్పుడు కానీ నరేంద్ర మోదీ గారు కామన్ మ్యాన్ నుంచి వచ్చారు కాబట్టి ప్రజల యొక్క కష్టాలను తెలుసు కాబట్టి ఆయన వాటి కష్టాలకు తగినటువంటి ఫలితాలు, దానికి సంబంధించిన స్కీమ్స్ అన్నిటివి ఉన్నాయి. ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని, నరేంద్ర మోదీ గారు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 70 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన చేసినటువంటి ఇందిరాగాంధీని కూడా పాలన అధిగమించి ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా అన్ని పథకాలు మధ్యతరగతి ప్రజలు అన్ని పథకాలు అందుకుంటూ సుభిక్షంగా ఉంటూ ఈ ప్రపంచంలోనే భారతదేశం అత్యున్నతమైన దేశంగా ప్రకాశం వ్యక్తిస్తూ ఉంది. ప్రపంచంలోనే అత్యున్నత దేశం అవుతా ఉంది అంటే దీనికి కారణం నరేంద్ర మోడీ గారి పరిపాలన, నరేంద్ర మోడీ గారి దీక్ష, బీజేపీ నాయకులు చేస్తున్న కృషి వల్లనే భారతదేశం ముందుకు పోతా ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరియు ఇంకోటి ఏమిటంటే ఈ కాంగ్రెస్ పాలన 70 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి చీకటి రోజులు, ఎన్నో స్కాములు కూడా భారతీయ జనతా పార్టీలో లేదు. భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులంతా కూడా నిస్వార్థంగా భారతదేశానికి ఏం చేస్తున్నారే కానీ స్వలాభం కోసం కానీ స్వపేక్ష కోసం కానీ ఏమీ లేకుండా ప్రజల కోసం పరిపాలన అందిస్తున్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు బ్రతికినాలు ప్రధానమంత్రిగా ఉండాలని, ఈ బీజేపీ ఇంకా 20 ఏళ్ళు పరిపాలన చేస్తూ భారతదేశం ప్రపంచంలో కన్నా అత్యున్నత స్థాయికి పోవాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి. మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గత కాలంలో పరిపాలించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ పరిపాలనను కొనసాగించినటువంటి ఆ రోజులను అధిగమిస్తూ 4078 రోజులు ఎక్కువగా పొడిగించుకుంటూ ఆయన దిగ్విజయంగా పరిపాలించినటువంటి మన మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యావత్ భారతదేశానికి ఆయన ప్రధానమంత్రిగా ఉంటూ అనేకమైనటువంటి చివరి వ్యక్తికి కూడా అన్ని పథకాలు అందే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి మన మోడీ గారు
మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, రైతులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ పెద్ద, కుటుంబంలోని తల్లి తండ్రులకు ఎలా చూడాలి, పిల్లలకు ఎలా చూడాలి, వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయి అంటూ ఏ విధంగా ఒక పెద్ద ఆలోచిస్తారో అదే విధంగా భారతదేశం మొత్తం ప్రజలను కూడా ఆలోచిస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సినటువంటి అవసరాలను సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ రోజు ఆయన యొక్క పరిపాలన కొనసాగిస్తూ మన కోసం ప్రపంచ దేశాలంతా తిరిగి ప్రపంచ దేశాలతో వైరం తెచ్చుకోకుండా సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ ఎన్నో అవార్డులను పొందినటువంటి మన మోడీ గారు ఇక జరిగినంత కాలం కూడా, ఆయన బ్రతికినంత కాలం కూడా మనకు ప్రధానమంత్రిగా ఉండే విధంగా మనం ప్రోత్సహిస్తూ ఆయన అడుగుదారుల్లో నడుస్తూ మనము ఆయన సంక్షేమ పథకాలను మనం అందుకుంటూ మన భారతీయ జనతా పార్టీకి ముందుగా అడుగులు వేయాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 26వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు మరియు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు, డ్రైనేజీ సమస్యలతో అల్లాడుతున్నామని ఆ ప్రాంత వాసులు తమ ఆవేదనను వెలుబుచ్చారు. పుంగనూరు పట్టణం రాగన్నపల్లెకు వెళ్ళు మార్గ మధ్యం 3వ వార్డు సూర్యనగర్ మొదటి వీధిలో సమస్యలు నెలకొన్నాయి. రోడ్లు సరిగా లేవు. కొద్దిపాటి వర్షానికి నీరు నిలిచి బురద గుంటలుగా మారుతున్నాయి. దీనికి తోడు మురుగునీరు సమస్య. కాల్వ ఉన్న ప్రయోజనం లేదు. నీరు వెళ్లేందుకు సరైన వాటం లేకపోవడంతో ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరు కాల్వల్లోనే ఉండిపోవడంతో దుర్గంధం, దోమల బెడద తీవ్రమైందని చెబుతున్నారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలుసార్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికారులు, పాలకులు స్పందించి మా ప్రాంతంలోని ఈ 2 సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు కృష్ణప్ప. దాదాపు 2024 నుంచి కాపురం ఉంటున్నాను. ఈ వీధిలోనే సూర్యనగర్ ఒకటే వీధి. మాకు రోడ్డు కాలువ లేదు. దాని పక్కన వచ్చి చాలా ఇబ్బంది పడతాం. స్కూల్ 5 స్కూళ్ళు ఉన్నాయి. నారాయణ స్కూల్ ఉంది, కృష్ణాడి చైతన్య ఉంది, ఎంపల్లి స్కూల్ ఉంది, బీకపూలి స్కూల్ ఉంది. వాళ్ళ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని పక్కన బుద్ధి స్కూల్ కూడా కాలువ, రోడ్డు ఏమీ లేదు. దయచేసి మీరు అధికారులని స్పందించి 2024 నుంచి మేము పెడతాన మధ్యలో అధికారి మాకు సంధానం ఇవ్వలేదు. మాకు కార్యక్రమం ఏమి చెప్పలేదు. దయచేసి మీరు మాకు రోడ్డు కాలువ ఇది ఉర్దూ స్కూల్లో రోడ్డు. ఇది కాలువలో మురికి నీళ్ళంతా వాళ్ళంతా మెయిన్ రోడ్లోకి వదిలేస్తున్నారు. మేము తొక్కొని మళ్ళీ ఇండ్లలోకి పోవాల్సి వస్తూ ఉంది. మేము పూజలు పాటు చేసుకోవాలా, మళ్ళీ గలీజీ నీళ్ళు తొక్కొని పోవాలా. దయచేసి దాని కాలువ వేయాలా అని కోరుకుంటాను అధికారులు. మాకు కాలువ వేసినారు, ప్రభుత్వం బాగానే వేసినారు. వాటం లేక అప్పటికప్పుడు వేసేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ దీంట్లో సచివాలయంలో చెప్పినాం వాళ్ళకి, ఇంకా వాళ్ళకి బిల్లు పెట్టలేదు. మీరు పోయి చెప్పండి మున్సిపాలిటీలో, మళ్ళీ వాళ్ళు మీరు కాలువ వేస్తారు అని చెప్పినారు అధికారులకి. మళ్ళీ మీకు దయచేసి కోరుతున్నాం, మాకు నీళ్లు పోనే లేదు. కాలువల్లో కాలువ వేసినారు కానీ నీళ్లు పోలేదు. నీళ్ళు ఎక్కడే ఉన్నాయి. ఈగులని, దోమలన్నీ ఇండ్లలోకి వచ్చేస్తూ ఉన్నాయి. దయచేసి ఆ కాలువ బాగా వాటం పెట్టి వేసేయండి. దేశ రాజకీయాల్లో సూత్రబద్ధ వైఖరితో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ సిపిఐ మాత్రమేనని ఆ పార్టీ జిల్లా నాయకులు నాగరాజు, సహాయ కార్యదర్శి జనార్దన్లు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్లో పుంగనూరు పట్టణ పార్టీ కార్యవర్గ సమావేశం రామ్మూర్తి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు మాట్లాడుతూ, పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పట్టణ, జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలు నిర్వహించి పార్టీ ఉద్యమ పోరాట నేపథ్యాలను విపులంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమానికి బాటలు వేస్తున్నామని తెలిపారు. పార్టీ మహాసభల సందర్భంగా ప్రతి పట్టణంలో 100 జెండాలను ప్రతిష్ఠించి పార్టీ ఔన్నత్యాన్ని చాటడం
ప్రకృతి పర్యావరణాన్ని సంరక్షించేందుకు మొక్కల్ని నాటే కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు వివరించారు. స్థానిక సమస్యలపైన ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమం, పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం, 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మాణం కోసం ఉద్యమం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలు సంవత్సరం దాటినా పరిష్కరించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని వారు తెలిపారు. అన్నదాత సుఖీభవ నేటికి రైతుల అకౌంట్లో జమ చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఆగస్టు 9, 10 తేదీల్లో చిత్తూరు జిల్లా సిపిఐ 24వ మహాసభలను నగరి పట్టణంలో ఘనంగా నిర్వహించబోతామని, మహాసభకు ప్రజానీకం పెద్ద ఎత్తున తరలి రావాలని పేర్కొన్నారు. ఈ మహాసభల్లో అగ్రనేతలు డాక్టర్ నారాయణ, రామకృష్ణలు పాల్గొంటున్నారని తెలిపారు. పట్టణ కార్యదర్శి రామ్మూర్తి మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన భగత్ సింగ్ కాలనీలో సిపిఐ పట్టణ మహాసభ నిర్వహించబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు మున్నా, కృష్ణ, వెంకటరమణరెడ్డి, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు వేసే వ్యాక్సినేషన్ వివరాలను యూవిన్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ శివ సూచించారు. శుక్రవారం పుంగనూరులోని తూర్పు మౌసాల అర్బన్ పిహెచ్సిలో డాక్టర్ రజిత ఆధ్వర్యంలో యూవిన్ యాప్పై ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్ వివరాలను యాప్లో ఖచ్చితంగా పొందుపరచాలని, భవిష్యత్తులో వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. తర్వాత యాప్కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. సో ఇవాళ యూవిన్కి సంబంధించినటువంటి అప్డేషన్ అంటే ఎలా యూవిన్లో మదర్స్ని అంటే మదరు చిల్డ్రన్స్ ఇద్దరిని ఎలా రిజిస్టర్ చేయాలి, అలాగే వాళ్ళకి యూవిన్లో ఎలా వ్యాక్సినేషన్ అప్డేట్ చేయాలనే దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి రావడం జరిగింది. సో యూవిన్లో మదర్ని ఎలా రిజిస్టర్ చేయాలి, మదర్ని ఎందుకు రిజిస్టర్ చేయాలి, చిల్డ్రన్స్ని ఎందుకు చేయాలి అంటే మెయిన్గా మనకి ఒకసారి మనం వాళ్ళని యూవీలో రిజిస్టర్ చేసినట్లయితే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడైనా సరే వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారండి. అండ్ వాళ్ళు యూవీలో వన్స్ రిజిస్టర్ చేసి వ్యాక్సినేషన్ కానీ అప్డేట్ చేయగలిగితే వాళ్ళకి మనము ఒక సర్టిఫికేట్ ఇస్తాం, వ్యాక్సినేషన్ అయిపోయింది ఈ బేబీకి లేదా ఈ చిల్డ్రన్స్కి వ్యాక్సినేషన్ అయిపోయింది అని ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ వైడ్గా మనకి ఎలిజిబుల్ ఉంది. ఎందుకోసము అంటే వ్యాక్సినేషన్ అయిపోయింది కాబట్టి ఆ సర్టిఫికేట్ తోటి అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ యూవిన్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని మనం అంతా కూడా అప్డేట్ చేపిస్తున్నాము. సో ఆ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ వైడ్గా మనం ఎక్కడికైనా సరే ఆ సర్టిఫికేట్ పట్టుకొని నేను వ్యాక్సినేటెడ్, నేను ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకున్నాను ఇండియాలో ఈ ప్లేస్లో అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఆ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మన మదర్ పేరు ఉంటుంది, మనం ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నాము ఉంటుంది, ఎవరు వ్యాక్సిన్ వేశారో కూడా ఉంటుంది. సో ఇన్ డీటెయిల్గా అన్నీ ఆ సర్టిఫికేట్లో ఉంటాయి. ఏ వ్యాక్సిన్ ఏ మంత్లో వేయించుకున్నాము, బర్త్ డోస్ ఎప్పుడు వేసుకున్నాము, ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఎన్ని డోసులు, బూస్టర్ డోసులు కూడా ఎలా వేయించుకున్నాము, ఎక్కడ వేయించుకున్నాము ఆ సర్టిఫికేట్లో ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ ఎయిర్పోర్ట్లో ఇవ్వచ్చు, హైయర్ స్టడీకి పోయినప్పుడు అక్కడ సబ్మిట్ చేయొచ్చు, లేదు అంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు మీరు వ్యాక్సినేటెడా కాదా అన్నప్పుడు మనం ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఉంటుంది. సో అన్ని దగ్గర కూడా ఆ సర్టిఫికేట్ ఎక్కడైనా సరే వ్యాక్సినేషన్ వేయించుకున్నారా లేదా అన్నప్పుడు ఈ సర్టిఫికేట్ కానీ మనం వాళ్ళకి చూపించగలిగితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో దాని గురించి మదర్స్ని అంటే ఏఎన్సి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎలా రిజిస్టర్ చేయాలి, అలాగే చిల్డ్రన్స్ని ఎలా రిజిస్టర్ చేయాలి, వాళ్ళకి వ్యాక్సినేషన్ ఎలా అప్డేట్ చేయాలి అనే దాని గురించి నేను ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చానండి. శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. పుంగనూరు పట్టణం తూర్పు మొగసాలలో వెలిసిన శ్రీ చాముండేశ్వరి దేవి జయంతి వేడుకలు శుక్రవారం ముగిశాయి. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా మహోత్సవాలు జరిగాయి. చివరి రోజు అందులోనూ శ్రావణ మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. అర్చకులు అమ్మవారి శిలా విగ్రహాన్ని పవిత్ర జలాలతో అభిషేకించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి శ్రీచక్ర పూజ, కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు. 9 రోజుల పాటు అమ్మవారి జయంతి మహోత్సవాలను ప్రసారం చేసిన కేసీటీవీ యాజమాన్యానికి ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చాముండేశ్వరి ఆలయంలో మా జడ్పీ సంఘం తరఫున ఈరోజు తెప్పోత్సవం జరుగుతున్న మధ్యాహ్నం అలంకార అభిషేకాలు ప్రత్యేక అభిషేకం జరిగినవి. ఈ పుణ్యులు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంకాలం 6 గంటలకు తెప్పోత్సవం భక్తులందరూ తప్పక రావాలని మనవి. ఈ ప్రతిరోజు వచ్చి గుడి ఎందు అదే పనిగా ముత్యాలు గారు ఈ ఎంత కవర్ చేసి ప్రజలకు తెలిపినానికి చాలా సంతోషము. ఏసీపీ వారికి అభివందనలు. పుంగనూరు తూర్పు మోసాల్లో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి 9 ఉత్సవాలు 9 రోజులు జరిగినవి. ఈ 9 రోజుల్లోనూ అమ్మవారికి ఒక రోజు ఒక అలంకరణ జరిగింది. ఈరోజు లాస్ట్ రోజు చివరి రోజు 9వ రోజు శ్రావణ 1 శుక్రవారం కనుక అమ్మవారికి సాయంకాలము ధనలక్ష్మి అలంకారము 6 గంటలకు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించబడను. ఈ 9 రోజులు అమ్మవారికి విశేష అలంకరణ
భక్తాదులందరూ బాగా వచ్చి అమ్మవారిని వేడుకున్నారు. అదేవిధంగా ఈ 9 రోజులు మన చాముండేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు కేసీటీవీ ద్వారా ప్రజలందరికీ తెలియపరిచిన కేసీటీవీ మిత్రులకు వారి సిబ్బందికి ధన్యవాదాలు. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చాముండేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినవి. చివరి రోజు ఈరోజు అమ్మవారికి ధనలక్ష్మి అలంకారము, సాయంత్రం తెప్పోత్సవము జరుగుతున్నది. దీంతో అమ్మవారి జయంతి ఉత్సవాలు ముగియనున్నాయి. కేసీటీవీ వారికి మా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్బన్ పిహెచ్సిలో దూరమైన డాక్టర్ సేవలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు. శాంతి హోమంతో ముగిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహాసంప్రోక్షణ మహోత్సవాలు. సూర్యనగర్ మొదటి వీధిలో నెలకొన్న సమస్యలు, అధికారులు స్పందించాలంటున్న స్థానికులు. వైభవంగా ముగిసిన శ్రీ చాముండేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.